వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్షుల మార్పుకు వేలైంది. కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్, బీజేపీలు కూడా అధ్యక్షుల మార్పుపై ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా బీజేపీ హైకమాండ్ అధ్యక్షుడి కోసం కావాల్సిన కార్యాచరణను సిద్ధం చేసుకుంది. ఇప్పటికే అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది అనే దానిపై కొందరి పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో స్టేట్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఎవరనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ సస్పెన్స్ కు మరో వారంలో బ్రేక్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. హైకమాండ్ ఎవరికి ఛాన్స్ ఇవ్వనుందనేది హాట్ టాపిక్ గా మారింది. ఆది నుంచి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. తెలంగాణలో 8 స్థానాల్లో కాషాయ పార్టీ గెలుపొందడంతో హైకమాండ్ ఇద్దరిని కేంద్ర మంత్రులను చేసింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి బొగ్గు గనుల శాఖను కేటాయించింది. బండి సంజయ్ కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నియమించింది. కేంద్ర మంత్రిగా నియమించడంతో పాటు కిషన్ రెడ్డిని జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జిగా సైతం ఇటీవలే నియమించింది. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన దాదాపు 20 రోజుల వరకు తెలంగాణకు వచ్చే అవకాశమే లేదని కనిపిస్తోంది. ఈ 3 వారాలు టైం గ్యాప్ ఉండటంతో పార్టీ వ్యవహారాలకు ఇబ్బందిగా మారే ఛాన్స్ ఉందని సమాచారం. బీజేపీ కొత్త ప్రెసిడెంట్ పోస్టు కోసం ఎవరికి వారుగా పలువురు నేతలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నియామకంపై ఒక్కొక్కరు ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. పార్టీలో సీనియర్లకు ఇవ్వాలని కొందరు అంటుంటే ఇంకొందరు దమ్మున్న నేతలు అవసరం అనివార్యమని చెబుతున్నారు. ఈ తరుణంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉన్నపలంగా హస్తినకు బయలుదేరడం చర్చనీయాంశమైంది. ఆయన బీజేపీ అగ్రనేతలతో భేటీ అయినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఆయన ఎలాంటి అంశాలు పెద్దలకు వివరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. హైకమాండ్ సైతం ఈ అంశానికి వీలైనంత త్వరగా చెక్ పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వారంలో కొత్త ప్రెసిడెంట్ ఎవరనేది తేలనుంది. మరి హైకమాండ్ వారంలో కొత్త సారథిని ప్రకటిస్తుందా లేక ఇంకా సస్పెన్షన్లోనే ఉంచుతుందా అనేది చూడాలి.